హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ మన వీడియోలో బీన్స్ క్యారెట్ తోటి కమ్మని పొడి కూర ఎలా చేయాలో చూద్దాము. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే పుల్కా రోటీలతోటి కూడా బాగుంటుంది. ఈ పొడి కూర చేయడం చాలా ఈజీ, తొందరగా కూడా అయిపోతుంది. మరి అది ఎలా చేయాలో ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము. ఈ కర్రీ కోసము లేత బీన్స్ తీసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్న క్యారెట్లు తీసుకొని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించినట్టుగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కూర చేసుకోవడానికి వెడల్పుగా ఉండే ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక చెంచాడు మినపప్పు, ఒక చెంచాడు ఆవాలు వేసి ఎర్రగా వేయించాలి. ఈ పోపు వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న క్యారెట్ బీన్స్ ముక్కలన్నీ వేసి బాగా కలపాలి. సీజన్లో ఇది బాగా దొరికినప్పుడు తరచుగా చేసుకుంటూ ఉంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా. పిల్లలు ఎక్కువగా వేపుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ఇలాంటి కూరలు కూడా అలవాటు చేయాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక ఒక్కసారి మూత తీసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి. ఐదు నిమిషాలు అయ్యాక మళ్ళీ ఒకసారి మూత తీసి కలపాలి. బాగా కలిసిన తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తే నీరంతా ఆవిరయ్యి ముక్క కొంచెం మెత్తబడి ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. చూసారు కదా, వీడియోలో మనం పోసిన నీరంతా కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలి. 2-3 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు శుభ్రంగా కడిగి ముక్కల కింద చేసి వేయాలి. కరివేపాకుని పోపులో కాకుండా ఇలాగ మధ్యలో పచ్చి ఆకులు వేయడం వల్ల ఫ్లేవర్తో పాటు మంచి రుచి కూడా వస్తుంది. అలాగే రుచికి తగ్గ కారం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మరో 2 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి కలిపి ముక్క పూర్తిగా మెత్తబడిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్క పూర్తిగా మెత్తబడింది అనుకున్నాక ఇప్పుడు ఒక పొడి వేసుకోవాలి. ఆ పొడి ఏమిటంటే పుట్నాలు కొబ్బరి పొడి. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రకాల కూరల్లోనూ ఇడ్లీ దోశల్లోకి అన్నంలోకి అన్నిటిలోకి బాగుంటుంది. ఈ రెసిపీ ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, డీటెయిల్డ్గా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఈ పొడి వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలిపి ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు. ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల ఆ పొడికి ఉన్న ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. చివరిగా ఎక్స్ట్రా రుచి కోసము కొంచెం ఎండు కొబ్బరి పొడిని చల్లి కలపాలి. ఈ కొబ్బరి పొడి అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. కొబ్బరి పొడి వేసిన తర్వాత అంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ ఆపేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే బీన్స్ క్యారెట్ పొడి కూర రెడీ. ఈ వీడియో చూసిన తర్వాత ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ముఖ్యంగా గుర్తుందిగా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.